ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీ అందరినీ స్తోత్రం. హెవెన్లీ ఎంబసీ ప్రొఫెటిక్ మినిస్ట్రీ తరఫున మీకు అందరికీ గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాము. ఈరోజు మనము మన యొక్క హీబ్రూ అక్షరము గురించి ఉన్న అర్థం చేయడానికి కొరకు జరుగుతున్న ఈ క్లాసెస్లో ఇది 3వ భాగము. దేవుడు మనతో మాట్లాడును గాక. దేవుడు అర్థం చేయడానికి మనకి అందరికీ బోధిస్తున్న నాకు, వింటున్న మీ అందరికీ దైవ జ్ఞానం స్తోత్రం అనుగ్రహించిన గాక అని నా యొక్క ప్రార్థన. మనమందరూ చిన్న ప్రార్థన చేసుకొని క్లాస్లో మనము స్తోత్రం ప్రవేశిస్తాం. మహాగణుడా, మా పరలోకపు తండ్రి, మా పరిశుద్ధాత్ముడా, నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ సన్నిధిలో మేము ఏకీభవించి వస్తున్నామయ్యా. మా తండ్రి స్తోత్రం, నీ యొక్క వాక్యమును మా జీవితంలో అర్థం చేయడానికి కొరకు తండ్రి స్తోత్రం, నీ యొక్క వాక్య శక్తి, నీ వాక్య జ్ఞానం మాలో క్రియ చేయనుగాక. సర్వ సృష్టిని నీ వాక్యమే సస్టైన్ చేస్తుంది అని చెప్పి నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. కాబట్టి తండ్రి, భూమి ఆకాశము గతించను నా వాక్యములో ఉన్న అక్షరము సున్నా కూడా స్తోత్రం వ్రతం కాదన్నావు. కాబట్టి మేము ప్రతి విషయము ఎరగడానికి కొరకు మేము ప్రయత్నించుండగా పరిశుద్ధాత్మ నీవు సర్వ సత్యంలో నడిపిస్తున్న దేవుడవు కదయ్యా తండ్రి. నీ యొక్క నడిపింపు మాకు కావాలని మేము కోరుచున్నాము. మీ పాదములో మమ్మల్ని తగ్గించి సమర్పిస్తున్నాము. ఈ వాక్య సందేశంలో వింటున్న ప్రతి ఒక్కరికి తండ్రి స్తోత్రం, మీ హృదయము తెరవబడిన గాక, ఆత్మనేత్రం తెరవబడిన గాక, ఆత్మ చెవులు తెరవబడిన గాక. తండ్రి స్తోత్రం, ఈ వాక్యం వింటుండగా ఆత్మలో తండ్రి స్తోత్రం నీ యొక్క వెలుగు ప్రకాశించును గాక. తండ్రి స్తోత్రం, ఆది నీవే, ఆరంభం నీవే, ముగింపు నీవే. నీ యొక్క తండ్రి స్తోత్రం ఈ యొక్క క్రియలో ఏది కూడా స్తోత్రం క్రమం లేకుండా ఉండదు. సర్వము క్రమపూర్వంగా నెరవేర్చబడిన గాక. మా ఆత్మ, ప్రాణం, శరీరం అన్నిటిని మీ సన్నిధిలో సమర్పించి స్తుతి ఘన మహిమ నదిలోని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో తండ్రి మీకే చెల్లిస్తున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరలా స్తోత్రం, ఒక అవకాశమును దేవుడు స్తోత్రం అనుగ్రహించారు కాబట్టి స్తోత్రం. నేను దేవునికి మరలా నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మీ అందరినూ స్తోత్రం, మీరు మీ యొక్క స్తోత్రం స్టడీ స్తోత్రం నోట్స్ అండ్ పెన్ మీ చేతులు పట్టుకోండి. ఈ అక్షరములను స్తోత్రం ఎబ్రాయ పదమును మన ఆ అక్షరమును మనం నేర్చుకోవడానికి కొరకు ఇది ఒక తర్బీదు కాబట్టి స్తోత్రం అందరికీ స్తోత్రం. నేర్చుకోవాలని ఆశ ఉన్న వాళ్ళు అందరూ స్తోత్రం అసాధారణమైన దైవిక కార్యములను స్తోత్రం మీరు చూడవచ్చు. 119వ కీర్తనలో స్తోత్రం 119వ కీర్తనలో మీరు అందరూ స్తోత్రం మనమందరూ చూడవచ్చు. స్తోత్రం అక్కడ 22 పారాస్, 22 డిఫరెంట్ సపరేట్ చేసి ఉంటారు ఆ వాక్యం అన్నిటిను. ఆ వాక్యం అన్నిటిని మీరు చూస్తే 22 ఎబ్రాయ అక్షరము ఆ పేరు అక్కడ ఉంటుంది. మీరు ఆ పేరును స్తోత్రం తెలుగులో ఎలాగ రాయబడిందో స్తోత్రం మీరు అది ప్రకారం మీరు రాసి నేర్చుకోండి. ఈ క్లాసెస్ నడిపించడానికి సహాయం చేస్తున్న పరిశుద్ధాత్మకు నేను మరలా కృతజ్ఞత చెల్లిస్తున్నాను. స్తోత్రం, పరిశుద్ధాత్మ మనతో క్రియ చేయను కాక. నేను స్తోత్రం దీని ముందుకున్న క్లాసులో చెప్పి ఉన్నాను. స్తోత్రం ఎబ్రాయ పదంకి స్తోత్రం 3 రీతిగా మనం అదని అక్షరమును మనం అర్థం చేయవచ్చు. ఆ అక్షరంలోనే అర్థం ఉంది. తర్వాత ఆ అక్షరంకి స్తోత్రం ఒక చిత్రం ఉంది. తర్వాత ఆ అక్షరంలో లెక్క ఉంది. స్తోత్రం ఇట్లా అయిపోవచ్చు. స్తోత్రం
లెటర్ మీనింగ్, పిక్చర్ మీనింగ్ అండ్ మ్యాథమెటిక్స్ మీనింగ్ ఆర్ జియోమెట్రియా మీనింగ్. స్తోత్రం. మ్యాథమెటిక్స్ మీనింగ్ ఆర్ జియోమెట్రియా మీనింగ్. స్తోత్రం. ఈరోజు స్తోత్రం మనము అన్నిటినూ కలిసే నేర్చుకోబోతున్నాం. కానీ స్తోత్రం ఈ సబ్జెక్ట్లో స్తోత్రం మనము అన్ని పిక్చర్ మీనింగ్ ఏమి అని ఓరల్గా మీ యొక్క అర్థం చేసుకోవడానికి కొరకు మీ యొక్క బిగినింగ్ స్తోత్రం సబ్జెక్ట్ కాబట్టి అన్నిటిను ఒక ఓరల్గా స్తోత్రం మీకు ఇంట్రడక్షన్ చేయబోతున్నాను. తర్వాత ఆ ఇంట్రడక్షన్ తర్వాత మనము ప్రతి అక్షరములో ఉన్న అర్థమును మనము చూడబోతున్నాము. అప్పుడు మనము నా యొక్క స్తోత్రం విశ్వాస ప్రకారము ప్రతి అక్షరములో అక్షరమును మనం అర్థం చేసుకోవాలంటే కనీసం 1 గంట సేపు కానీ కావాలి. ప్రతి అక్షరంలో స్తోత్రం అన్ని అర్థాలు ఉంది. స్తోత్రం ఎందుకు మనము అంత ప్రాముఖ్యమా ఎబ్రాయ పదమును, ఎబ్రాయ అక్షరమును నేర్చుకోవాలి, అట్లా దేవుడు చెప్పారా అని స్తోత్రం కొందరికి ఇట్లా ప్రశ్న వస్తుంది. దానికి నాకు దగ్గర స్తోత్రం జవాబు లేదు. కానీ ఒక విషయం చెప్పవచ్చు, నా యొక్క హృదయంలో వచ్చిన భారం అది. స్తోత్రం మనము స్తోత్రం తర్జుమా చేయబడిన అక్షరములోనే బైబిల్నే మనం చేతిలో వచ్చింది. ఈ తర్జుమా మధ్యలో స్తోత్రం ఒక తర్జుమాను స్తోత్రం ఒకటేసారి డైరెక్ట్గా అక్కడ నుంచి స్తోత్రం డైరెక్ట్గా ఎవరు చేయలేదు. వాళ్ళ యొక్క కాలంలో ఉన్న మాట ప్రకారము, వాళ్ళు ఆ సీజన్లో ఉన్న మాట ప్రకారము వాళ్ళు తర్జుమా చేశారు. ఒక్కొక్క సీజన్లో స్లాంగ్ చేంజ్ అవుతుంది, మార్చబడుతుంది. కాబట్టి స్తోత్రం ఆది నిమిత్తము స్తోత్రం ఆ తర్జుమా కూడా మార్చబడింది. కాబట్టి మనము ఆ ఒరిజినల్ స్క్రిప్ట్ల నుండి నేర్చుకుంటే స్తోత్రం మన యొక్క స్తోత్రం విశ్వాసము ఇంకా బలపరచబడుతుంది. కాబట్టి స్తోత్రం మనము అక్కడ నుంచి మనము కొన్ని విషయాలు నాకు తెలిసిన విషయమును, నేను దేవుని సన్నిధిలో ఉండి నేర్చుకున్న విషయమును మీతో పంచుకుంటున్నాను. దట్స్ ఆల్. స్తోత్రం. మీరు 119వ కీర్తనలో మీరు చూస్తే ఆ లైఫ్ అనే కీర్తన కింద ఉంటుంది. తర్వాత అక్కడ నుంచి మీరు బేత్, గిమెల్, డాలత్, హే, వావ్, సాయిన్, కెట్, టెట్, యాడ్ చాలా అట్లా ఉంటుంది. మీరు అదని మీరు చూడవచ్చు. ఈరోజు స్తోత్రం ఈ అక్షరం అందరిని మీరు గమనించాలి. నేను ఆల్రెడీ మీకు నేర్పించాను ఈ అక్షరమును ఎలాగ రాయాలి అని చెప్పి. స్తోత్రం ఈరోజు ఈ అక్షరము యొక్క చిత్రం, పిక్చర్ మీనింగ్ ఏమి అని చెప్పి స్తోత్రం అన్నిటినూ ఒకటేసారి నా వల్ల స్తోత్రం ఎక్స్ప్లెయిన్ చేయడం కాబట్టి ఇంట్రడక్షన్ మాత్రమే నేను చెప్పాను. కాబట్టి స్తోత్రం మీరు ఫస్ట్ ఈ అక్షరంను రాయడానికి స్తోత్రం ప్రయత్నించండి. స్తోత్రం ఈ టాప్ టు బాటమ్ ఇలాగా ఈరోజు రాసాము. కాబట్టి స్తోత్రం కొంచెం మీరు చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తోత్రం అలెఫ్, బెత్, గిమెల్, డాలత్, హే, వావ్, జాయిన్, కెట్, టెట్, యూడ్, కాఫ్, లామెట్, మెమ్, నూన్, సామెక్, ఆయిన్, ఫే, సాడే, ఖాఫ్, రెష్, షిన్, తాఫ్. అక్షరంలో స్తోత్రం అలెఫ్, బెత్, గిమెల్, డాలత్, హే, వావ్, జాయిన్, కెట్, టెట్, యూడ్, కాఫ్, లామెట్, మెమ్, నూన్, సామెక్, ఆయిన్, ఫే, సాడే, ఖాఫ్, రెష్, షిన్, తాఫ్. ఓకే. ఆలిఫ్కి స్తోత్రం అక్షరము వాలిఫ్ నంబర్ 1, బెత్ 2, గిమెల్ 3, డాలత్ 4, హే 5, వావ్ 6, జాయిన్ 7, కెట్
8, Tet 9, Yod 10, Kaf 20, Lamed 30, స్తోత్రం, Mem 40, Noon 50, Samek 60, Ayin 70, Fe 80, Tzade 90, Kaf 100, Resh 200, Shin 300, Tav 400. స్తోత్రం స్తోత్రం. ప్రతి అక్షరముకి స్తోత్రం. వాలివ్ స్తోత్రం మనం చూసాము. స్తోత్రం. ఒక్కొక్క అక్షరమును సపరేట్గా మనము స్తోత్రం మనము నేర్చుకున్నప్పుడు స్తోత్రం ప్రతి అక్షరముకున్న స్తోత్రం వాల్యూ పిక్చర్ అన్నిటిను మనము వివరంగా మనం తెలుసుకోబోతున్నాము. స్తోత్రం. ఇప్పుడు పిక్చర్ మీనింగ్ చాలా సింపుల్గా నేను చెప్పి తర్వాత మనము స్తోత్రం ఆలెఫ్ నుండి మనము మన యొక్క క్లాస్ను ఆరంభం చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఆలెఫ్ అన్న అక్షరానికి స్తోత్రం ఏన్షియంట్ హీబ్రూ అంటే స్తోత్రం మోషే చేతిలో దేవుడు రాసి ఇచ్చిన స్తోత్రం 10 ఆజ్ఞలు. స్తోత్రం. ఈ అక్షరం రాలేదు, ఈ అక్షరం రాలేదు, ఈ అక్షరమే ఉన్నాయి. స్తోత్రం. ఈ అక్షరమే ఉన్నాయి. హల్లెలూయా. స్తోత్రం. ఈ అక్షరానికి ఉన్న స్తోత్రం ఇదే దేవుని యొక్క హృదయంలో ఉన్న చిత్రం. స్తోత్రం. దేవునికి స్తోత్రం మీ గురించి ఒక చిత్తం ఉంది. దేవునికి మీ గురించి ఒక ప్రణాళిక ఉంది, దర్శనం ఉంది. స్తోత్రం. ఇశ్రాయేల్ జనాలతో దేవుడు మాట్లాడుచున్నప్పుడు వాళ్ళు ఆ కాలంలో ఉన్న స్తోత్రం వాళ్ళు అర్థం చేయించడానికి ప్రయత్నం చేసినట్టు స్తోత్రం దేవుడు వాళ్ళతో మాట్లాడారు. మీరందరూ స్తోత్రం అది బంగార దూడ కదా, బంగార దూడ స్తోత్రం ఎందుకు చేశారు అని ఒక ప్రశ్న మీకు వచ్చి ఉండవచ్చు. స్తోత్రం. దేవుడు స్తోత్రం సీనాయి పర్వతంలో 10 ఆజ్ఞ ఇస్తున్నారు. 10 ఆజ్ఞ ఇచ్చి స్తోత్రం కింద భూమి మోసే కొండ నుండి స్తోత్రం కింద దిగి వస్తున్నప్పుడు ఆయన రావడానికి మునుపు వాళ్ళు బంగారంలో ఒక దూడ చేసి ఒక ఎద్దు యొక్క ఒక బంగారంను ఎద్దు యొక్క ఒక బొమ్మ చేసి అది దేవుడు అన్నారు. స్తోత్రం. దానికి రీజన్ ఏమంటే వీళ్ళు ఐగుప్తులో నుండి వచ్చేవాళ్ళు. ఆ సీజన్లో ఈ ఐగుప్తులో స్తోత్రం చిత్రం పిక్చోగ్రాఫ్ లెటర్సే ఉండేవి. ఒక చిత్రమును స్తోత్రం ఒక వ్యక్తి వాళ్ళు రాస్తారు. ఆ చిత్రం బట్టి వాళ్ళు ఆ పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకుంటారు. స్తోత్రం. కాబట్టి దేవుడు స్తోత్రం అర్థం కాలేని ఒక మర్మ భాషలో మాట్లాడుచున్న దేవుడు కాదు, మనకి అర్థం అవుతున్న రీతిలో మాట్లాడుచున్న దేవుడు. స్తోత్రం. దేవుని యొక్క హృదయంలో ఉన్న విషయమును అర్థం చేయడానికి ప్రయత్నం చేయాల్సిన స్తోత్ర బాధ్యత మనది. అక్కడ ఆ కాలంలో ఐగుప్తులో స్తోత్రం ఆ దూడకి స్తోత్రం దేవుడు నేనే మీ యొక్క దేవుడు అన్న మాటను స్తోత్రం వేరే దేవుడు మీకు లేదు, నేనే మీకు దేవుడు అని చెప్పిన మాటను స్తోత్రం వీళ్ళు ఆ కొండలో దేవుడు మాట్లాడుచున్నప్పుడు స్తోత్రం ఆ స్వరము స్తోత్రం కింద ఉన్న వాళ్ళకు వినబడుతుంది. ఎందుకంటే స్తోత్రం ఈ జనం అందరూ మాట్లాడుచున్నారు, మోషేతో దేవుడు మాట్లాడినా చాలు, మాతో మాట్లాడవద్దు, ఎందుకంటే ఆ స్వరము అంత భయంకరంగా ఉంటుంది చెప్పి దాని మధ్యలో స్తోత్రం వీళ్ళు ఈ జనము విన్న స్వరం ఏమంటే స్తోత్రం నేనే మీ యొక్క దేవుడు అన్న మాటకి ఏల్ అన్న అర్థం. ఏల్ స్తోత్రం ఏల్ అని అర్థం. స్తోత్రం ఏల్ అని ఒక పిలుస్తారు. దాని యొక్క ఎబ్రాయ భాషలో స్తోత్రం వాళ్ళు అర్థం చేసుకున్నది స్తోత్రం ఆలెఫ్
లామెట్, స్తోత్రం, మీనింగ్ గాడ్. ఈ జనాలు స్తోత్రం ఆ స్వరమును విన్నప్పుడు మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుడు కావాలి అని చెప్పారు. వెంటనే స్తోత్రం అహరోను అందరి దగ్గర నుండి బంగారంని తీసుకుని వచ్చి ఇవ్వండి అన్నాడు. వెంటనే స్తోత్రం ఆ అగ్నిలో పెట్టి స్తోత్రం ఏం చెప్తున్నారు, చేస్తున్నారు, ఒక బంగార దూడను చేసి ఇదే మీ దేవుడు అన్నారు, మీకు పండుగ అన్నారు. స్తోత్రం అక్కడ దేవుడు స్తోత్రం వీళ్ళ యొక్క దేవుడు ఎవరు, ఐగుప్తుల యొక్క దేవుడు ఎవరిని ఎరగకుండా ఆ కాలంలో దేవుడు వీళ్ళకి అర్థం అవడానికి కొరకు స్తోత్రం అర్థం చేయించిన భాషలో దేవుడు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వీళ్ళు స్తోత్రం ఐగుప్తులో నేర్చుకున్న స్తోత్రం ఏదైతే ఇమేజ్ ఉందో అది నీ స్తోత్రం పెట్టుకొని స్తోత్రం వాళ్ళు ఒక దేవతను వాళ్ళు సృష్టించారు. అక్కడనే వాళ్ళ యొక్క స్తోత్రం శిక్ష అక్కడ వాళ్ళ మీదే వచ్చినది. స్తోత్రం అంటే మన యొక్క జీవితంలో హోషేయ ప్రవచన 4:6 వాక్య ప్రకారం నా జనము జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. ఐజాయా చెప్తున్నారు మా జనము జ్ఞానము లేకుండా చెరబట్టబడుతున్నారు. అంటే స్తోత్రం ఒకవేళ వాక్యంలో స్తోత్రం ఒక చిన్న ట్విస్టింగ్, ఒక స్మాల్ చేంజింగ్ ఉంటే అది పెద్ద ప్రాబ్లములు పోయి స్తోత్రం ముగించబడుతుంది. కాబట్టి వాక్యంలో మనము స్తోత్రం ఈ ఆఖరి కాలంలో చాలా అధికంగా స్తోత్రం మనము వాక్యంలో మనము గడపాలన్న ఒక ఉద్దేశంతోనే స్తోత్రం మీతో ఈ వాక్యం నేను పంచుకుంటున్నాను. స్తోత్రం ఓకే. ఏల్ అన్న మాటకి స్తోత్రం గాడ్ అని అర్థం. దాని యొక్క పిక్చర్ మీనింగ్ ఇక్కడ మనం చూస్తున్నాము. ఎద్దు యొక్క స్తోత్రం తల, స్తోత్రం ఒక ఎద్దు యొక్క తల. తర్వాత రెండవ అక్షరం ఎక్కడ ఉంది, స్తోత్రం లామెట్, స్తోత్రం. దీని యొక్క అర్థం ఏమంటే దీని అర్థం స్తోత్రం ఒక కర్ర, స్తోత్రం మన యొక్క చేతిలో పట్టుకొని నడుచడానికి ఉన్న కర్ర, స్టాఫ్ అని చెప్పవచ్చు స్తోత్రం, లేకపోతే రాడ్ అని చెప్పవచ్చు స్తోత్రం. ఇదే మీనింగ్ స్తోత్రం. ఈ జనాలు స్తోత్రం అక్కడ మిస్అండర్స్టాండింగ్ చేసి ఒక విగ్రహమును సృష్టించారు. దేవుడు స్తోత్రం చెప్పారు, నేనే మీకు దేవుడు, నా యొక్క నామము యొక్క అర్థం అక్షరంలో ఉంది. ఆ అక్షరంలో స్తోత్రం ఏది అక్షరము, ఆలెఫ్ అన్న అక్షరము, ఎద్దు యొక్క తల, స్తోత్రం. కానీ నీవు ఏమి చేయవద్దన్నారు, ఏ విగ్రహము చేయవద్దన్నారు. ఈ జనాలు ఏం చేశారంటే స్తోత్రం విన్న వెంటనే స్తోత్రం ఐగుప్తులో అనేక దేవతకి స్తోత్రం ఒక విగ్రహం ఉంది కదా, మనము కూడా స్తోత్రం దేవునికి ఒక విగ్రహం చేస్తామని స్టార్ట్ చేశారు. అక్కడ విగ్రహారాధన నిమిత్తము స్తోత్రం దేవుని యొక్క కోపం వచ్చింది స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క వాక్యమును స్తోత్రం మనము అర్థం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు స్తోత్రం ఆ వాక్యములో ఉన్న మిస్టరీ లేకపోతే ఆ వాక్యంలో ఉన్న ఎసెన్స్ ఏమని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి స్తోత్రం నేను ఈ విషయం చిన్నగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను స్తోత్రం. ఓకే, ఇప్పుడు మనము ఒక అక్షరం గురించి ఒక్కొక్క అక్షరం గురించి స్తోత్రం మనము సెకండ్ సెషన్లో నెక్స్ట్ సెషన్లో మనం చూస్తాము. ఇప్పుడు ఒక్కొక్క అక్షరం యొక్క మీనింగ్ ఏమి, పిక్చర్ మీనింగ్ ఏమి అనేది చూడబోతున్నాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. ఓకే, స్తోత్రం. ఆలెఫ్ అన్న అక్షరానికి స్తోత్రం ఎద్దు యొక్క తల. రెండవది స్తోత్రం బెట్ అన్న లెటర్కి సెకండ్ లెటర్ యొక్క మీనింగ్ పిక్చర్ మీనింగ్ టెంట్ గూడారము స్తోత్రం గూడారము. థర్డ్ లెటర్ గిమల్ మీనింగ్ స్తోత్రం. ఇక్కడ మన యొక్క ఇంగ్లీష్ లెటర్లో ఉన్న ఎల్ షేప్లో కూడా ఉంది. ఇది మీ యొక్క కాలు, మీ యొక్క పాదమును మీరు గుర్తుంచుకోండి. ఎఫ్ ఫుట్, మీ యొక్క కాలు స్తోత్రం, పాదం స్తోత్రం. దీనికి పాదం అది ఎందుకు గుర్తింపు అంటే ప్రయాణం, జర్నీ, ట్రావెల్ స్తోత్రం. ఈ నాలుగవ అక్షరము స్తోత్రం
డాలత్, డాలత్ అన్న మాటకి స్తోత్రం విండో ఒక అర్థం ఉంది. స్తోత్రం లేకపోతే స్తోత్రం కర్టన్ ఆఫ్ టెంట్, డోర్ ఆఫ్ టెంట్ అన్న మీనింగ్ ఉంది దీనికి. స్తోత్రం సింపుల్గా చెప్తే మనము స్తోత్రం డోర్. స్తోత్రం 5వ అక్షరము హే, హే, HE, హే. స్తోత్రం ఈ అక్షరానికి స్తోత్రం చాలా దూరంలో ఒక వ్యక్తి ఇదిగో స్తోత్రం నన్ను చూడు అంటున్నారు, బిహోల్డ్ అంటున్నారు. స్తోత్రం అన్న మీనింగ్ అర్థం మనకి స్తోత్రం మనము వివరించినప్పుడు, ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను అన్నిటికీ నేను వివరిస్తాను. స్తోత్రం బిహోల్డ్. 4వ స్తోత్రం స్తోత్రం 6వ అక్షరము స్తోత్రం వావ్. స్తోత్రం వావ్ అన్న మాటకి స్తోత్రం మీ యొక్క గూడారము కట్టుచున్నప్పుడు స్తోత్రం దానికి ఒక మేకలు ఉంటుంది. స్తోత్రం టెంట్ పేగ్ అంటారు. స్తోత్రం మేకలు ఉంటుంది. నేల్ మేకలు అని అర్థం. స్తోత్రం NIL నేల్. స్తోత్రం. ఓకే, ఈ 7వ అక్షరం జాయిన్, జాయిన్, జాయిన్ అన్న స్తోత్రం లెటర్కి మనకు అర్థమైన ఇది నాగలి అని చెప్తారు. మనకు అర్థం చేసినట్టు ఉన్న పిక్చర్ నేను చెప్తున్నాను. స్తోత్రం నాగలి, స్తోత్రం నాగలి అని అర్థం. స్తోత్రం 8వ అక్షరము ఖెట్, ఖెట్, CHH, ఖే. ఆ సౌండ్ వస్తుంది, అది లోపల నుండి వస్తుంది. ఖే అన్న అక్షరము. స్తోత్రం ఇది వాల్. ఇంటి చుట్టూ స్తోత్రం గోడ కడుతున్నారు కదా, ఆ అర్థంకి స్తోత్రం కెట్ అన్న మాట వస్తుంది. స్తోత్రం ఇదన్నిటిని మనము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకి ఆశ్చర్యమైన స్తోత్రం మనము మన యొక్క స్తోత్రం జీవితంలో చాలా వాక్యం సంబంధమైన ఒక ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం జరుగుతుంది. స్తోత్రం 9వ అక్షరము స్తోత్రం బాస్కెట్. స్తోత్రం బాస్కెట్. సింపుల్గా నేను చెప్తున్నాను. బాస్కెట్. ఓకే, 10వ అక్షరము స్తోత్రం హస్తం. 10వ అక్షరము యూడ్. యూడ్ అన్న మాటకి స్తోత్రం హ్యాండ్, హ్యాండ్. స్తోత్రం 11వ అక్షరము వస్తున్నప్పుడు వ్యాలీ. స్తోత్రం అక్కడ 11 రాదు, నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను. 20, లామెట్ 30, మేమ్ 40, నూన్ 50. ఓకే, ఇప్పుడు మనం పిక్చర్ చూడబోతున్నాము. ఇది ఈ అక్షరము స్తోత్రం ఖర్జూరము చెట్టు ఫలించి ఆ చెట్లో నుండి స్తోత్రం ఫలము వచ్చినప్పుడు స్తోత్రం బ్రాంచెస్ అన్ని ఓపెన్ అవుతుంది. బ్రాంచ్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు అక్కడ లోపల నుండి ఫలం వస్తుంది. స్తోత్రం దాని కొరకు ఇది పామ్ ట్రీకి గుర్తింపు. స్తోత్రం పామ్ ట్రీకి గుర్తింపు. స్తోత్రం పామ్ ట్రీ. పామ్ ట్రీ గుర్తింపు. స్తోత్రం స్తోత్రం లామెట్ అన్న అక్షరంకి స్తోత్రం లెటర్ వాల్యూ 30. స్తోత్రం ఇక్కడ మనం చూడవచ్చు. స్తోత్రం ఒక కర్ర స్టాఫ్ ఉంది, లేకపోతే రాడ్ అర్థం. స్తోత్రం మెమ్ అన్న లెటర్కి 40. స్తోత్రం దానికి స్తోత్రం వాటర్ అన్న అర్థం. ఓకే, వాటర్ అని అర్థం. స్తోత్రం నూన్, నూన్. స్తోత్రం మీరు యోషువ యొక్క తండ్రి పేరేమి? నూన్ యొక్క కుమారుడైన యోషువ అంటారు. స్తోత్రం నూన్ అన్నమాటకి ఈ అక్షరానికి స్తోత్రం వాల్యూ 50, 50. స్తోత్రం ఈ చిత్రం ఏమంటే మొలిచి వస్తున్న స్తోత్రం విత్తనము. స్తోత్రం దాని కొరకు సింపుల్గా నేను స్తోత్రం సీడ్ అన్న వర్డే మీకు చెప్తున్నాను. తర్వాత మనము దాంట్లో ఫుల్గా మనము వర్డ్ చూస్తాం. స్తోత్రం స్తోత్రం సామెక్, సామెక్ అన్న లెటర్కి స్తోత్రం వాల్యూ 60, 60. కానీ దాని యొక్క మీనింగ్ స్తోత్రం ముళ్ళలు. స్తోత్రం థార్న్స్, థార్న్స్.
ఓకే, ఆయిన్ అన్న మాటకి స్తోత్రం లెటర్ వాల్యూ 70, స్తోత్రం 70. దాని యొక్క పిక్చర్ మీనింగ్ దృష్టి, కళ్ళు, స్తోత్రం, మన యొక్క దృష్టికి గుర్తింపు, స్తోత్రం. నెక్స్ట్ లెటర్ ఫే అన్న లెటర్కి స్తోత్రం వాల్యూ 80, స్తోత్రం. దాని యొక్క పిక్చర్ మీనింగ్ లిప్స్, మన యొక్క పెదవులు, స్తోత్రం, లిప్స్. స్తోత్రం. తర్వాత స్తోత్రం ఈ లెటర్కి సాడై అన్న అక్షరము, దానికి 90 అన్న అర్థం. సాడై అన్న వ్యక్తికి స్తోత్రం ఒక వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్నారు, స్తోత్రం. దానికి స్తోత్రం రెస్ట్ అని పెట్టుకుంటున్నాం, స్తోత్రం. ఇదన్నీ ఓన్లీ సింపుల్ మీనింగ్, ఇంట్రడక్షన్ కొరకు మాత్రమే నేను ఈ వర్డ్ చెప్తున్నాను, స్తోత్రం. నెక్స్ట్ కాఫ్ అన్న అక్షరముకి 100 వాల్యూ ఉంది. కాఫ్ అన్న లెటర్కి హారిజోన్. ఓకే హారిజోన్. ఈ హారిజోన్ అంటే సూర్యోదయం, సూర్యుడు ఉదయిస్తున్న స్తోత్రం, ద మార్నింగ్, స్తోత్రం. తర్వాత వర్డ్ రష్ ఆర్ రష్ అన్న అక్షరంకి వాల్యూ 200, స్తోత్రం. దానికి స్తోత్రం మనిషి యొక్క తల, హెడ్ ఆఫ్ మ్యాన్, హెడ్, స్తోత్రం. తర్వాత స్తోత్రం షిన్. ఈ అక్షరము స్తోత్రం నేను ఆల్రెడీ చెప్పాను, కొన్ని అక్షరాలకి 2 లెటర్ షిన్ అట్లా 2 అక్షరం ఉంటుంది. దానికి స్తోత్ర డాట్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక సిన్కి ఇక్కడ డాట్ వస్తుంది, ఇక్కడ ఒక సిన్కి ఇక్కడ డాట్ వస్తుంది. అది కూడా నేను మరలా మన క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని యొక్క వాల్యూ, ఈ లెటర్ యొక్క వాల్యూ 300, స్తోత్రం. ఈ అక్షరానికి అర్థం ఏమంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఫ్రంట్ టీత్, స్తోత్రం. ఫ్రంట్ టీత్, స్తోత్రం. ఈ టీత్ అన్న మాటకి స్తోత్రం ఫ్రంట్ టీత్ ఊరికే కనబడదు, నవ్వినా మాత్రమే కనబడుతుంది. కాబట్టి స్తోత్రం ఈ ఫ్రంట్ టీత్ అన్న మీనింగ్ ఏంటి, 300కి అర్థం మీనింగ్ ఏంటి, ఇది మనం అందరూ చివరిగా మనం చూస్తాం, స్తోత్రం. రాబోతున్న క్లాసెస్లో మనం చూస్తాం, స్తోత్రం. దీని యొక్క వాల్యూ 400. నేను ఆల్రెడీ స్తోత్రం ఈ 400 గురించి నేను ఆల్రెడీ చెప్పి ఉన్నాను, స్తోత్రం. 400 మీనింగ్ స్తోత్రం క్రాస్. ఓకే ఈ క్రాస్ స్తోత్రం. మీరు ఈ ఒక్కొక్క అక్షరానికి ఉన్న పిక్చర్ను స్తోత్రం మీరు మైండ్లో స్తోత్రం మీరు ఆ చిత్రంను మీరు మైండ్లో పెట్టుకున్నారంటే దేవుడు మీతో మాట్లాడుచున్నప్పుడు స్తోత్రం, దేవుడు మీకు కళల ద్వారా, దర్శనం ద్వారా స్తోత్రం మాట్లాడుచున్నప్పుడు స్తోత్రం మీరు అదిని గుర్తించుకోవచ్చు. దేవుడు ఏదో ఈ చిత్రం ద్వారా ఏదో మాట్లాడుచున్నారు, మనకు అర్థం అవుతున్న రీతిలో, స్తోత్రం. దేవుడు మనతో మాట్లాడడానికి అనేక రీతి ఉంది, అనేక స్తోత్రం ఛానల్స్ ఉంది. దాంట్లో ప్రధానమైన స్తోత్రం ఒక ఛానల్ స్తోత్రం స్పిరిచువల్ మానిటర్ విచ్ మీన్ స్పిరిచువల్ మానిటర్ అంటే దేవుడు మనిషితో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన స్పిరిచువల్ మానిటరే కళలు, తర్వాత దర్శనములు, స్తోత్రం. రెండుకి పెద్ద తేడా లేదు. మనము మన ప్రార్థన సమయంలో స్తోత్రం ఆత్మలో నిండి స్తోత్రం మన యొక్క 5 సెన్స్కి ఓవర్కమ్ చేసి కొన్ని దర్శనాలు వస్తుంది, మనకి తెలియలేని కొన్ని దర్శనాలు వస్తుంది. మనము కొన్ని చిత్రాలు చూస్తాము, స్తోత్రం. కొన్ని వస్తువులు చూస్తాం, కొన్ని యానిమల్స్ని చూస్తాం, కొన్ని పరిస్థితిని మనం చూస్తాం. అది ప్రార్థన సమయంలో వస్తున్నది దర్శనము.
ఆ దర్శనములో స్తోత్రం 2 మండలం ఉంది. అది స్తోత్రం ఒక మండలము చూసే అనుభవము, ఇంకా ఒక మండలము అది స్పర్శిస్తున్న అనుభవము, అది నేను డైరెక్ట్గా ఆ పరిస్థితికే వెళ్ళుచున్న అనుభవము. స్తోత్రం, అది 2 అనుభవం ఉంది, అది దర్శనం. స్తోత్రం. ఇంకా ఒక మానిటర్ ఏమంటే మన యొక్క కళలు. మనము స్తోత్రం కళల ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. అట్లా మాట్లాడుచున్నప్పుడు దేవునికి స్తోత్రం ఏదో ఏ రీతిలో మాట్లాడాలి, ఆయనకి ఒక వెపన్ కావాలి. కాబట్టి స్తోత్రం దేవుడు తన జనాలతో మాట్లాడినప్పుడు స్తోత్రం ఈ చిత్రం ద్వారానే దేవుడు మాట్లాడారు, ఈ పిక్చర్స్ ద్వారానే మాట్లాడారు. స్తోత్రం ఆ పిక్చర్స్ను స్తోత్రం వాళ్ళు గ్యాదర్ చేసినప్పుడు స్తోత్రం వాళ్ళకి దాని యొక్క చిత్రం యొక్క అర్థం చేయడానికి ప్రయత్నించారు. స్తోత్రం అక్కడ నుంచే స్తోత్రం దేవుని యొక్క జనాలకి దేవుని యొక్క భాష అర్థమైంది. అందుకొరకే స్తోత్రం పౌలు స్తోత్రం 1 Corinthians chapter 13 verse 1, నేను మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ మాట్లాడిన, అంటే మనుషుల భాష ఉంది, దేవదూత భాష ఉంది. ఇంకా ఒక వాక్యం ఉంది 14వ అధ్యాయము 2వ వాక్యము, ఎందుకంటే తెలియని భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నారు. అంటే స్తోత్రం అంటే మనుషులకు ఒక భాష ఉంది, దూతలకు ఒక భాష ఉంది, దేవుడికి ఒక భాష ఉంది. ఆమేన్ చెప్పాలి. అంటే స్తోత్రం దేవుడు మనతో మాట్లాడడానికి ఆయనకి ఒక భాష ఉంది. దట్స్ ఆల్. మన యొక్క స్తోత్రం మన ఇంట్లో మాట్లాడుతున్న ఒక రీతి వేరే ఉంటుంది. బయట వెళ్తే ఒక ఫంక్షన్కి వెళ్తే బయట వాళ్ళ దగ్గర ఒకవేళ వస్తే వాళ్ళ దగ్గర మాట్లాడుతున్న రీతి వేరేలాగా ఉంటుంది. ఎందుకంటే ఆ పరిస్థితి బట్టి స్తోత్రం మన యొక్క స్లాంగ్ అన్నీ మారుతుంది. ఒకవేళ స్తోత్రం మమ్మీ డాడీని రాపో అని పిలుస్తారు పిల్లలు, అని ఎవరైనా వస్తే చాలా మర్యాదగా చాలా రెస్పెక్ట్గా అట్లా మాట్లాడతారు. ఎందుకు అంటే స్తోత్రం వాళ్ళు చేంజ్ అవుతారు, వాళ్ళు ఆ పర్టికులర్ సిచ్యువేషన్ బట్టి స్తోత్రం వాళ్ళు అదిని మార్చుకుంటారు. దేవుడు అట్లానే మనతో మాట్లాడడానికి ఒక స్పెసిఫిక్ వే ఉంటుంది. ఒక విశేషమైన ఒక మార్గం ఉంది. దాంట్లో ఒక్క మార్గమే ఇది. దేవుడు మాట్లాడతారు నేను చెప్పలే, కానీ ఈ రీతిలో దేవుడు మాట్లాడతారు, ఈ రీతిలో కూడా దేవుడు మాట్లాడతారు. హల్లెలూయా చెప్పాలి. ఓకే, ఇప్పుడు స్తోత్రం మన ఈ సెషన్ మనము ఫినిష్ చేయబోతున్నాము. స్తోత్రం ఇది దేవుడు ఇచ్చిన అక్షరము, దేవుడు ఇచ్చిన భాష. అంటే స్తోత్రం ఈ అక్షరము వెనక ఉన్న అర్థము స్తోత్రం మనము గ్రహించడానికి ప్రయత్నిస్తే ఈ వాక్యము అర్థం చేయడం చాలా ఈజీ. హల్లెలూయా చెప్పాలి. ఈ వాక్యము స్తోత్రం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు ఏ పరిస్థితిలో స్తోత్రం దేవుడు స్తోత్రం ఈ వాక్కును మనకు అనుగ్రహించారు, స్తోత్రం ఈ వాక్యమును అనుగ్రహించారు. ఏ పరిస్థితిలో స్తోత్రం ఒక పర్టికులర్ వాక్యము ఏ సిట్యువేషన్లో రాయబడినది, ఇది అనేక విషయం మనం తెలుసుకోవచ్చు. కాబట్టి స్తోత్రం మనము స్తోత్రం మరలా ఒకసారి మనము స్తోత్రం రీకౌంట్ చేసి మనము ఈ సెషన్ కంప్లీట్ చేస్తాము. స్తోత్రం ఆలెఫ్ అన్న మాటకి ఎద్దు యొక్క తల, స్తోత్రం బెత్ అన్న అక్షరానికి గూడారము టెంట్, గిమల్ అన్న మాటకి స్తోత్రం మనిషి యొక్క పాదము, డాలత్ అన్న మాటకి స్తోత్రం ద్వారము, హే అన్న అక్షరానికి స్తోత్రం ఇదిగో చూడు బిహోల్డ్ అన్న అర్థము, ఆరో అక్షరానికి స్తోత్రం వావ్ అన్న అక్షరానికి స్తోత్రం మీకులు అన్న అర్థము, స్తోత్రం 7వ అక్షరము జాయిన్ అన్న దానికి స్తోత్రం నాగలి అన్న అర్థము, స్తోత్రం కెత్ అన్న అక్షరముకి ఇంటి చుట్టూ ఉన్న స్తోత్రం ప్రాగరి గోడ అని అర్థము, టెట్ అన్న మాటకి స్తోత్రం
బాస్కెట్ అని అర్థము. 10వ అక్షరము యాద్ అన్న మాటకి స్తోత్రం హస్తం అని అర్థము. కాఫ్ అన్న అక్షరానికి స్తోత్రం ఖర్జూరపు చెట్టు అని అర్థము. స్తోత్రం లామెట్ అన్న మాటకి స్తోత్రం రాడ్ స్టాఫ్ కర్ర అని అర్థము. మెమ్ అన్న మాటకి స్తోత్రం జలం ప్రవాహం అని అర్థము. నూన్ అన్న మాటకి స్తోత్రం విత్తనము, ములిచి వస్తున్న విత్తనము అని అర్థము. సామెక్ అన్న మాటకి స్తోత్రం ముళ్ళులు చుట్టూన్న కాపుతల అని అర్థము. స్తోత్రం ఆయిన్ అన్న మాటకి దృష్టి, కళ్ళు అని అర్థము. ఫే అన్న అక్షరానికి లిప్స్, పెదవులు అని అర్థము. సాడై అన్న అక్షరానికి విశ్రాంతి అని అర్థము. కాఫ్ అన్న స్తోత్రం అక్షరానికి స్తోత్రం సూర్యోదయం అని అర్థము. రెష్ అన్న అక్షరానికి మనిషి యొక్క తల, స్తోత్రం హెడ్ అని అర్థం, హెడ్ ఆఫ్ మ్యాన్, మనిషి యొక్క తల అని అర్థము. షిన్ అన్న మాటకి టీత్, పళ్ళు అని అర్థము. తావ్ అన్న ఫైనల్ అక్షరానికి స్తోత్రం సిలువ అని అర్థం, క్రాస్డ్ స్టిక్ అని అర్థం. స్తోత్రం. ఇది మరలా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇదిని స్తోత్రం మీ యొక్క నోట్లో మీరు రాసి పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత రాబోతున్న స్తోత్రం ప్రతి అక్షరమును మనము స్తోత్రం క్లాస్గా మనము వినబోతున్నాము. అక్కడ మనకి ఆశ్చర్యమైన కార్యం మన కొరకు ఎదురు వెయిట్ చేస్తుంది. కాబట్టి స్తోత్రం ఇది ఈ క్లాస్లో ఫస్ట్ ఈ సెషన్ అక్షరాలకున్న చిత్రం, దాని యొక్క మీనింగ్ ఏమని మీరు అర్థం చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. స్తోత్రం. అందరూ ప్రార్థన చేసుకుంటాం. మా పరలోకము తండ్రి, మా పరిశుద్ధాత్ముడా, కదురుడైన యేసుక్రీస్తు నామములో నీ యొక్క అక్షరము తండ్రి స్తోత్రమయ్య, అక్షరములో ఉన్న చిత్రం, అదిలో ఉన్న అర్థం మాకు తెలియచేయమని మేము అడుగుచున్నాము. మాకు తండ్రి స్తోత్రమయ్య నీ వాక్యమును ఎరగడానికి మా హృదయం సిద్ధమవును గాక. ఎజ్రా దేవుని యొక్క వాక్యములో తన హృదయమును సిద్ధపరచుకున్నారని వాక్యం సెలవిస్తుంది తండ్రి. అటువల్లనే మా హృదయము మీ యొక్క వాక్యము కొరకు సిద్ధమై ఉండును గాక. వాక్యముతో నింపడానికి ఉన్న మార్గం తెరవబడును గాక. మీ యొక్క హృదయమును ఎరగడానికి ఉన్న తండ్రి స్తోత్రం మనోభావం మాలో వచ్చును గాక. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగునాము పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. If you are blessed by the video, please like, share and subscribe to our channel. For more details, contact to the given numbers. God bless you.